तस्मै శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం వారి పనులు చేసి పెడతాడు. గోపాల భగవంతుడి ఆ భక్తి ఎక్కువయి సర్వం మనం చేసే ప్రతి పనిని భగవదర్పితంతా అర్పణంగా చేయగలగడం అనేది వస్తుంది. అది భ్రమ తనయ్యి అన్ని మనకి ఈ ప్రపంచంలో మన ఆనందంగా ఉండడానికి తను శ్రమపడి చేస్తున్న చిత్తశుద్ధి ఉంటే దాని మీద మీరు చిన్న పని చేసినా అది చాలా గొప్పదవుతుంది. చిత్తశుద్ధితో కూర్చుంటే ధ్యానం కూడా దానంతటా భక్తితోనే మొదలుపెట్టి అర్చకుడిగా ఉంటూ చిన్నప్పటి నుంచి ఆ ధ్యాసతోనే పెరిగి పెద్దయి అప్పుడు తద్రూపంగా తానే కాళీ స్వరూపంగా ఆహా భగవంతుడి సృష్టి ఇంత ముడుచుకున్నప్పుడు దాని రంగు దాని రూపం తెలియదు. ఆ సూర్యోదయంతో మీకు చెప్పాను, అది ఇలాగ వికసించగానే ఆ భగవత్ సృష్టి ఎంత గొప్పది. ఆవిడ బాబా గురించి చెప్తూ అవన్నీ ఎంత బాగా అనుసరిస్తున్నారు. అనుసరణ ఏమీ కష్టం కాదు. యాండి పరనింద చేయకపోవడం ఏమి ద్వైతంలోకి లాగి రకరకాల భావనల్ని మనకి కలగజేస్తుంది. కానీ భగవద్భజనతో తద్రూపం అవుతుంది అనుకున్నాం కదా. అయితే ద్వైత భయంతో అది అక్కడక్కడే కరిగిపోతుంది. అందువల్ల హరిమాయ హరిభక్తుల్ని భావన చేస్తే భగవద్నామస్మరణ చేసినట్టే. భగవంతుడికి ఉన్నప్పుడు మనం గురువు భగవంతుడు ఒకటే అనుకోవడం అనేది అందులో ఆశ్చర్యం. చక్కగా చదివి అర్థం చేసుకో, నీకు శుభం కలుగుతుందని ఆశీర్వాదం. భోజనం తెచ్చేప్పటికి అక్కడ పంచభక్ష పరమాణాలతో రకరకాల భోజనాలు ఉన్నాయట. ఆయన ఎప్పుడు తింటా ఆయన దృష్టిలో జరుగుతోంది ఇది. అందుకని అతను వాళ్ళ ముగ్గురు అంత నిశ్శబ్దంగా ఉండేవారట. పరబ్రహ్మందు మరి మనంత ఆగో పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఆయనతోనే ఉండేది, ఆయన వదిలేది కాదు. లాస్ట్కి ఆ సమాధి కూడా ఉంది.